డియర్ స్టూడెంట్స్, మన ఈ పాలిసెట్కి సంబంధించిన ఫిజిక్స్ క్లాస్లో ఇక మనం చివరి చాప్టర్కి వచ్చామండి. దట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. దీన్నే తెలుగులో విద్యుదయస్కాంతత్వం అంటారు. విద్యుదయస్కాంతత్వం. ఓకేనా? ఏంటి ఇక్కడ ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది అని మనం చూస్తే, మ్యాగ్నెటిజంకి ఎలక్ట్రిసిటీకి రిలేషన్ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటామండి. దీనికంటే ముందు మనం ఇప్పుడు వరకు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు మ్యాగ్నెటిజం అంటే ఏంటో కూడా కొంచెం చూసిన తర్వాత మనం ఎలక్ట్రోమాగ్నెటిజం అనే దానిలోనికి మనం లోపలికి వెళ్దాం. ఏంటి మ్యాగ్నెటిజం అంటే? మ్యాగ్నెట్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, వాటికి సంబంధించిన వివరాలన్నిటి గురించి కూడా మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే డిస్కస్ చేస్తామో దాన్ని అంతటిని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిజం అంటాం. ఓకేనండి. సో ఆ మ్యాగ్నెటిజం అనే దానిలో అయస్కాంతత్వంలో మ్యాగ్నెటిజం ఓకేనా? ఈ మ్యాగ్నెటిజంలో మనం మ్యాగ్నెట్ గురించి నేర్చుకుంటాం. మీరు కింద క్లాస్లో ఈ మ్యాగ్నెట్ అనే దాన్ని మ్యాగ్నస్ అనే ఒక ఆయన కనుక్కున్నాడని మనం నేర్చుకుంటాం కదండి. సో మ్యాగ్నెటిజం అనేది ఎలాగా వచ్చిందంటే, ఈ ఒక వ్యక్తి గొర్రెల కాపరి అయినటువంటి ఆయన ప్రయాణంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ కర్రతో ఏదో చేస్తున్నప్పుడు ఆయనకి ఏదో ఒకటి అలా అట్రాక్ట్ చేయబడటం అలా జరిగింది. దానికి మిగతావి అట్రాక్ట్ చేయబడటం ఇవన్నీ కూడా గమనించి ఆయన మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే, ఇవన్నీ కూడా మన ఇన్వెన్షన్స్ అన్నీ ఆల్రెడీ సృష్టిలో ఉన్న వాటినే మనకు తెలియంది చాలా ఉందండి. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొక్కలను ఉపయోగించి, పిచ్చి మొక్కలు అనుకునే వాటిని ఉపయోగించి కరోనాకి మందులు కూడా కనిపెడుతున్నారు. ఓకే, కాబట్టి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఈ సృష్టిలో. సో ఈ మ్యాగ్నెట్ అనే దాన్ని కనుక్కున్నటువంటి ఆ మాగ్నస్ అనేటువంటి వ్యక్తి ఇలాగా ఈ మ్యాగ్నెట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఈ మ్యాగ్నెట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని మీద స్టడీస్ ఒక్కొక్కటి అలాగా ముందుకెళ్ళటం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిజం అనే దానిలో అసలు మ్యాగ్నెట్ ఎలా ఉంటుంది? ఇదిగో మ్యాగ్నెట్కి, దీన్ని బార్ మ్యాగ్నెట్ అంటారండి. సో బార్ మ్యాగ్నెట్కి నార్త్ పోల్ ఒకటి ఉంటుంది, సౌత్ పోల్ ఒకటి ఉంటుంది. నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం, సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువం. రెండు ధ్రువాలు కలిగి ఉంటుంది. ఓకేనా? ఈ మ్యాగ్నెట్ని మనం ఎన్ని ముక్కలు చేస్తే అన్ని ముక్కల్లో, ఇదిగో ఇది సౌత్ పోల్, ఇక్కడ మళ్ళీ నార్త్ పోల్. ఓకేనా? ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు అట్రాక్ట్ చేసుకుంటాయి. కాబట్టి ఒకే మ్యాగ్నెట్గా ఇలా అంటే కట్ చేసినప్పుడు ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? అదే సౌత్ పోల్ అయితే వికర్షించుకుంటాయి. రైట్. సో ఇవన్నీ కూడా మీరు కింద క్లాస్లో నేర్చుకున్నారు. ఈ మ్యాగ్నెట్ ఎక్కడైతే ఉంటుందో ఈ మ్యాగ్నెట్స్ రకరకాలు ఉంటాయండి. హార్స్ షూ మ్యాగ్నెట్ అని, అలాగే రౌండ్గా ఉండేటువంటి సర్క్యులర్గా ఉండే ఆ మ్యాగ్నెట్ అని, మరి అలాగే ఈ బార్ మ్యాగ్నెట్ అని, ఇక చాలా రకాలు ఉంటాయి. సో ఈ మ్యాగ్నెట్స్ అన్నిట్లో మనం బేసిక్గా దీని మీదే మనం స్టడీ అంతా కూడా దాదాపుగా సింపుల్గా ఉంటుంది కాబట్టి దీని మీదే నేర్చుకుంటూ వెళ్తాం. మిగిలిన విషయాల గురించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాం. ఓకే, ఈ యొక్క బార్ మ్యాగ్నెట్ అనేదాన్ని మనం తీసుకున్నప్పుడు, ఇదిగో నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉన్నట్లయితే, నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉన్నట్లయితే, ఓకే, మరి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని ఉంటాయి.
అంటే దీని చుట్టూ కొంతవరకు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ఎంతవరకు అయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఎంతవరకు అయితే ఉంటుందో, ఇదిగో మ్యాగ్నెట్ ఎలా ఉంచామండి. సపోజ్ ఒక ఐరన్ ఫైలింగ్ను సుమారు ఇలాగా దూరం నుంచి ఎలా దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం. సడన్గా కొంత దూరం వచ్చేటప్పటికి ఇది టక్మని ఇక్కడికి అంటేసుకుంటుంది. కారణం ఏంటంటే ఇక్కడికి దీని యొక్క అట్రాక్షన్ ఫోర్స్ వచ్చింది. ఓకేనా, దీని యొక్క అట్రాక్షన్ ఫోర్స్ ఇక్కడ వరకు వచ్చింది. నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ వరకు కూడా దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దీన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, అయస్కాంత క్షేత్రం అంటారు. ఓకేనా, ద ఫీల్డ్ అరౌండ్ ద మ్యాగ్నెట్ అప్ టు విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఫెల్ట్. దాని యొక్క ప్రభావం దాని చుట్టూ, అయస్కాంతం చుట్టూ ఎంతవరకు అయితే ఉంటుందో దాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. ఓకేనా, అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం. ఓకేనా, అయస్కాంత క్షేత్రం. సో ఈ అయస్కాంత క్షేత్రం అనేది ఏంటంటే ద ఫీల్డ్ అరౌండ్ ద మ్యాగ్నెట్. ఓకే, ద స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్, లేకపోతే సమ్ ఏరియా అరౌండ్ ద మ్యాగ్నెట్. ఓకే, ఇది 3 డైమెన్షనల్గా ఉంటుందండి. 3 డైమెన్షనల్గా పనిచేస్తుంది. ఊరికి నేను 2 డైమెన్షనల్గా చూపించాను మీకు, కానీ 3 డైమెన్షనల్గా దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, చుట్టూ కూడా ఉంటుంది, దాని యొక్క చుట్టూ అన్ని డైరెక్షన్స్లో కూడా చుట్టూ ఉంటుంది. కాబట్టి దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఓకే, మరి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని ఉంటాయండి, అయస్కాంత బలరేఖలు అంటారు. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అయస్కాంత బలరేఖలు. ఏంటి లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని మనం గమనిస్తే, సపోజ్ మనం ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకున్నాం అనుకోండి, కంపాస్ నీడిల్ చిన్నవి ఉంటాయి. అక్కడ మనకి దిక్సూచులు వాళ్ళ ఎవరంటే ఈ సిద్ధాంతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాటిని అలాంటివి చిన్నవి ఉంటాయి, చిన్నగా రౌండ్గా ఇలా ఉంటాయి. వాటితో మనం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాం. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ని కనుక ఇలా నార్త్ పోల్ దగ్గర నుంచి మనం ఇలా పెట్టినట్లయితే ఇది ఇలాగా ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఏంటని మనం చూస్తే, ఇదిగో ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ని ఇలా ప్లేస్ చేసినట్టయితే ఇది ఏ డైరెక్షన్లో చూపిస్తుందో అలాగ మనం గీసుకెళ్తే ఇదిగో ఇలా వస్తుందండి. ఓకేనా, అలాగే నెక్స్ట్ లైన్ ఎలా వస్తుంది. మీకు డిప్లొమాలోకి వస్తే మీకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఫోర్స్ ఎలా గీస్తారనే వాటిని మనం ప్రాక్టికల్గా చేస్తాం. ఇదిగో ఈ పక్కకు కూడా ఇలాగే. ఇలా. ఓకేనా, తర్వాత ఇంకో మిగతా లైన్స్ ఆఫ్ ఫోర్స్ మరి ఈ పక్కన ఉండే ఏమవుతాయి అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయండి, అలా వెళ్ళిపోతాయి. ఓకేనండి. సో ఈ రకంగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి. మరి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి క్లోజ్డ్ లూప్స్ అండి. క్లోజ్డ్ లూప్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ లైను ఇలాగ వెళ్ళి ఇది ఇలాగ లోపలికి ఇలాగ వెళ్ళి ఇటు నుంచి ఇటు లోపలికి ఇలా ట్రావెల్ చేసి మళ్ళీ ఇలా తిరుగుతుంది. అర్థమవుతుంది కదా మీకు? నార్త్ నుంచి సౌత్కి ఇది ఇలాగా, ఇదిగో ఇటు నార్త్ నుంచి సౌత్కి, లోపల మాత్రం సౌత్ నుంచి నార్త్కి. ఓకేనా, నార్త్ టు సౌత్ ఏమో అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్, సౌత్ టు నార్త్ ఏమో ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. ఓకేనండి. సో ఈ రకంగా మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి పనిచేయటం జరుగుతుంది అనమాట.
ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడైతే ఎక్కువ బాగా దగ్గరగా ఉంటాయో, చాలా క్లోజ్గా ఉంటాయో, ఆ ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. సపోజ్ చూడండి, ఇక్కడ అన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వాటి యొక్క డిస్టెన్స్ ఇక్కడ చాలా దగ్గర ఉంది. ఇదిగో ఇక్కడ చూస్తే చాలా దూరంగా ఉంది. సో ఇక్కడ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ అయస్కాంత బలరేఖలు ఉంటాయో అక్కడ అయస్కాంత క్షేత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. బలమైన అయస్కాంత క్షేత్రం అన్నమాట అది. ఓకేనండి? బలంగా ఉంటుంది. ఇటువంటి చోట అయితే అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉంటుంది. వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకేనండి? సో ఈ రకంగా మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎలా ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వీటిని ఎలాగా మనం గీస్తామంటే ఇలాగా కంపాస్ నీడిల్ ఉపయోగించి మనం వీటిని గీస్తాం అన్నమాట. ఓకేనండి? ఇవి ప్రాపర్టీస్గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్గా మనం చెప్పుకోవచ్చు. రైట్? తర్వాత ఇలా వెళ్ళిపోయినప్పుడు ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట అసలు ఫీల్డ్ ఉండదు. ఈ పాయింట్ని ఏమంటాం అంటే నల్ పాయింట్ అంటాం, శూన్య బిందువు అంటాం, నల్ పాయింట్ అంటాం. ఈ నల్ పాయింట్ తర్వాత ఈ పక్కన ఒక నల్ పాయింట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్తో పోల్చినట్లయితే ఇది యాక్సియల్ లైన్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ కింద మనం తీసుకున్నట్లయితే దీంతో మనకి ఒక ఫార్ములా కూడా వస్తుందండి. అదేంటంటే μ0/4π m/d³ అనేటువంటి ఫార్ములా వస్తుంది. ఇది దేనికి ఫార్ములా అంటే బి అనేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అయస్కాంత భ్రామకం అనే దానికి ఇది ఫార్ములా అవుతుందన్నమాట. ఓకే? ఈక్వటోరియల్ లైన్కి అయితే ఒకలాగాను, యాక్సియల్ లైన్కి అయితే మరొకలాగాను ఈ యొక్క వాల్యూ మనకు వస్తుందన్నమాట. ఓకేనండి? ఈక్వటోరియల్ లైన్కి అయితే ఈక్వటోరియల్ లైన్ దీనికైతే m/d³ అని, అలాగే యాక్సియల్ లైన్ అయితే μ0/4π × 2m/d³ అని, ఇలాగా రెండు ఈక్వేషన్స్ మనకు వస్తాయి. ఈ డి అంటే ఇదిగో ఈ యొక్క ఏమంటారు, ఇది నల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నల్ పాయింట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ అనమాట, యావరేజ్ డిస్టెన్స్గా మనం తీసుకుంటాం. ఓకేనండి? ఇది అయస్కాంత బలరేఖలు, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వీక్నెస్ లేకపోతే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందా, వీక్నెస్ ఉందా అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఈ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఉపయోగించి వాటి ఆధారంగానే మనం చెప్పగలం. ఓకేనా? తర్వాత ఈ మ్యాగ్నెటిజంలో మనం ఇంకా నేర్చుకునేది ఏంటంటే ఈ మ్యాగ్నెట్కి పోల్ స్ట్రెంగ్త్ ఉంటుందండి. పోల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇదిగో మ్యాగ్నెట్ ఎలా ఉన్నట్లయితే నార్త్ పోలు, సౌత్ పోల్ ఉన్నట్లయితే ఈ రెండు పోల్స్ కూడా ఒకే పోల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకేనా? ఒకే పోల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, సేమ్ పోల్ స్ట్రెంగ్త్. ఆ పోల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అంటే ఆంపియర్ మీటర్ దీనికి ఉన్నటువంటి యూనిట్ అన్నమాట, ఆంపియర్ మీటర్. దీన్ని స్మాల్ m అనే దాంతో చూపిస్తాం. ఈ ఎంకు ఉన్నటువంటి యూనిట్ ఏంటంటే ఆంపియర్ మీటర్. ఓకేనా? ఈ ఆంపియర్ మీటర్ అనేటువంటి ఈ యొక్క పోల్ స్ట్రెంగ్త్ ధ్రువసత్వం అంటారండి తెలుగులో. ఈ ధ్రువసత్వం ఎంత ఉంటుంది అంటే ఇదిగో ఆ అమౌంట్ ఎంతైనా సరే దానికి యూనిట్ ఆంపియర్ మీటర్స్లో చెప్తాం. ఓకేనా? మరి ఈ నార్త్ పోల్కి ఎంతైతే పోల్ స్ట్రెంగ్త్ ఉంటుందో అలాగే సౌత్ పోల్కి కూడా అంతే ఉంటుంది.
రెండు పోల్స్ కూడా అంతే ఉండదు. నువ్వు ఎన్ని ముక్కలు చేసినా సరే రెండు పోల్స్కి అంతే ఉండదు. ఓకేనా? రైట్. ఇది స్మాల్ ఎమ్ అండి, మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్. తర్వాత దీని యొక్క లెంత్ ఉంటుంది. దీని యొక్క లెంత్ని మనం ఎల్గా తీసుకోండి, 2Lగా తీసుకుంటాం. మ్యాగ్నెటిక్ లెంత్ని 2Lగా తీసుకుంటాం. మనం దాన్ని మీటర్స్లో చెప్పేస్తాం. ఈ లెంత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్, అయస్కాంత భ్రామకం, మ్యాగ్నెటిక్ మూమెంట్ అయస్కాంత భ్రామకం, ఈ అయస్కాంత భ్రామకం అనేది ఎలా వస్తున్నాయంటే, ఈ స్మాల్ ఎమ్ ఇంటూ 2L వేస్తే ఎంతైతే వస్తుందో అదే అయస్కాంత భ్రామకం అవుతుంది. దీనికి యూనిట్స్ ఏంటంటే ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఓకేనండి, ఇది ఆంపియర్ మీటర్ ఆల్రెడీ, ఇది ఇక్కడ మీటర్. సో ఆంపియర్ మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్, ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? మ్యాగ్నెటిక్ మూమెంట్కి మనకున్నటువంటి SI యూనిట్ ఇదనమాట. ఓకే, రైట్. తర్వాత మనకి దీనికి సంబంధించి ఇంకొక ఇది కూడా ఉందండి. అదేంటంటే వెబర్ అంటారు. వెబర్ అనేది దేనికి యూనిట్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్ అనమాట. అది దీనికి సంబంధించింది కాదు. అప్పుడు అది వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం. సరే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత ఫ్లక్స్ అంటే ఫ్లక్స్ని చెప్తానండి మీకు. ఫ్లక్స్ అంటే ఫ్లక్స్ అనుకోవచ్చు, లేకపోతే దాన్ని ఇంకొక పేరు కూడా చెప్తారు. ఒకసారి దాన్ని అసలు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఒక యూనిట్ ఏరియాలో ఇదిగో అయస్కాంత క్షేత్రం ఎలా ఉన్నట్లయితే ఈ అయస్కాంత క్షేత్రంలో ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ దాని గుండా పాస్ అవుతాయో దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటామండి. ఓకేనా? రైట్. దానికి ఒకసారి తెలుగు మాట చెప్తానండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అయస్కాంత అభివాహం అంటారు. అయస్కాంత అభివాహం. ఓకేనా? ఈ అయస్కాంత అభివాహం అనేది ఏంటంటే ఒక అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఒక కొంత ప్రమాణ వైశాల్యానికి ఎన్ని అయస్కాంత బలరేఖలు దాని గుండా పాస్ అవుతాయో, దాని గుండా ట్రావెల్ చేస్తాయో, ఆ బలరేఖల యొక్క సంఖ్యను మనం ఏమంటామంటే అయస్కాంత అభివాహం అంటాం. తర్వాత అయస్కాంత అభివాహ సాంద్రత అనేది ఒకటి ఉందండి. ఈ అయస్కాంత అభివాహ సాంద్రత అనేది ఏంటంటే ఇదిగో ఇలా ఈ అయస్కాంత అభివాహం ఒక ప్రమాణ వైశాల్యానికి ఎంతైతే ఉంటుందో దాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని కూడా మనం చెప్తాం. ప్రమాణ వైశాల్యం గుండా ఎంతైతే అయస్కాంత అభివాహం ఉంటుందో దాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత అని చెప్తారు. ఓకేనా? అయస్కాంత అభివాహానికి యూనిట్ ఎలాగ చూపిస్తామంటే ఇదిగో ఫై అనే దాంతో చూపిస్తాం. ఫై, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనే దాన్ని ఫై అనే దానిలో చూపిస్తాం. ఓకేనా? ఈ అయస్కాంత అభివాహ సాంద్రత, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని దాన్ని బి అంటారండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, అయస్కాంత అభివాహ సాంద్రత
దీన్ని బి అనే లెటర్తో చూపిస్తాం. ఆ బి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే 5/Aకి సమానం. అంటే ఎంత అయస్కాంత అభివాహం ఉంది, ఎంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి అది జరిగింది. ఓకేనా. ఈ యొక్క 5 అనే దానికి యూనిట్ ఏంటంటే వెబర్. ఓకేనండి, వెబర్. దీన్నే మనం ఇక్కడ వెబర్ పర్ మీటర్ స్క్వేర్గా చెప్తాం. వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. ఈ వెబర్ పర్ మీటర్ స్క్వేర్కి ఇంకొక పేరు ఏంటంటే టెస్లా ఆర్ టెస్లా. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వీటిలో బిట్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుందండి. అయస్కాంత అభివాహానికి యూనిట్ ఏంటంటే ప్రమాణం వెబర్. అయస్కాంత అభివాహ సాంద్రతకి యూనిట్ ఏంటంటే టెస్లా లేకపోతే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. ఇది అయస్కాంత అభివాహ సాంద్రత. ఓకే. దీన్ని మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని కూడా చెప్తాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని కూడా చెప్తారండి. సో ఇందాక మీకు రాశాను బీజీ కోట్ 2 ఫార్ములాస్ రాశాను. ఆ 2 ఫార్ములాస్ కూడా దీని మీద డిపెండ్ అయ్యి వచ్చినటువంటివే ఇవన్నమాట. రైట్. సపోజ్ ఇదే ఉన్నటువంటి ఈ యొక్క యూనిట్ ఏరియా సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలా కొంచెం స్లాంట్గా ఉందనుకోండి, అంటే కొంత యాంగిల్ చేసింది. దేనికండి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది కొంత యాంగిల్ థీటా అనేది చేసినట్లయితే దీన్ని మనం ఎలాగ డిజైన్ చేస్తాం అంటే ఇది B ఈజ్ ఈక్వల్ టు 5/A cos θ అని రాయాలి. సో 5 ఈజ్ ఈక్వల్ టు కావాలంటే మనకి ఏమొస్తున్నాయంటే BA cos θ. ఓకేనా. ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు కావాలంటే B × A అవుతుంది. ఈ రకంగా మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఫీల్డ్ స్ట్రెంగ్త్ లేకపోతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ వీటిని గురించి మనం ఈ రకంగా చెప్తాం అన్నమాట. అయితే మనం ఈ మ్యాగ్నెటిజం అంతటినీ కలిపి ఎలక్ట్రిసిటీకి ఎలాగ అనుసంధానం చేస్తాం అంటే ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు మ్యాగ్నెటిజం ఉంటుందా, మ్యాగ్నెటిజం ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా. దీనికి మనకి కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాల్లో ఒక తీగ చుట్ట తీసుకుంటారు. ఒక తీగ చుట్ట తీసుకుని ఆ తీగ చుట్ట లోపలికి అయస్కాంతాన్ని అటు ఇటు కదుపుతూ ఉంటారు. సపోజ్ ఇదిగో ఇలా ఉంటుందండి. ఇలా తీగ చుట్ట ఉన్నట్లయితే దీని గుండా అయస్కాంతాన్ని ఇదిగో బార్ మ్యాగ్నెట్ని NS అనేటువంటి బార్ మ్యాగ్నెట్ని ముందుకి వెనక్కి దీని లోపల గుండా అటు ఇటు కదుపుతూ ఉంటారు. ఎప్పుడైతే దీన్ని అటు ఇటు కదుపుతూ ఉంటారో ఈ తీగ చుట్ట ఏదైతే ఉంటుందో దీనికి మనం ఇలాగా ఒక గాల్వనోమీటర్ని కనుక అరేంజ్ చేసినట్టయితే ఇది గాల్వనోమీటర్ ఎలా ఉంటుందండి. ఈ గాల్వనోమీటర్ దీంట్లో డిఫ్లెక్షన్ వస్తుంది. అంటే విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడే డిఫ్లెక్షన్ రావడం జరుగుతుంది. సో డిఫ్లెక్షన్ వచ్చింది అంటే ఇక్కడ ఏమొచ్చినట్టు అండి, ఎలక్ట్రిసిటీ వచ్చినట్టు. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదిగో మూమెంట్ అనమాట. ఏ మూమెంటు, మ్యాగ్నెట్ యొక్క మూమెంట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడ ఏర్పరచడం వలన, మ్యాగ్నెట్ ముందుకి వెనక్కి కావటం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడ ఏర్పడింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడ ఏర్పడటం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఇక్కడ ఈ కాయిల్లో ఈ యొక్క తీగ చుట్టలో ఎలక్ట్రిసిటీ డెవలప్ అవ్వడం జరిగింది. దీన్ని కొంతమంది శాస్త్రవేత్తలు కనిపెట్టారు. లెంజ్ అనే ఒక ఆయన, ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ ఆయనకి సంబంధించింది. లెంజ్ అనే ఒక ఆయన కనిపెట్టారు. ఆ తర్వాత ఆయిర్స్టెడ్ అని ఆయన అసలు ఈ విద్యుదయస్కాంతాన్ని ప్రవేశపెట్టిన మూల పురుషుడు ఎవరయ్యా అంటే ఆయిర్స్టెడ్ అండి. ఓకే. సో చాలా మహానుభావులు. తర్వాత మైకేల్ ఫారడే అని ఒక ఆయన వచ్చారు. ఆయన డైనమో అనే దాన్ని కనిపెట్టారు. డైనమో కనిపెట్టడం ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి జనరేటర్ అనే దాన్ని తయారు చేయడానికి బేసిక్గా ఉండాల్సిన డైనమో మీకు తెలియదండి. ఇటువరకు సైకిల్కి
వెనకాల డైనమో ఉండేది. సైకిల్ చక్రానికి ఆ డైనమో యొక్క పైన తలకాయ ఉండేదన్నమాట. ఆ తలకాయ ఎప్పుడైతే ఆ చక్రానికి అంటుకుని టైర్కి అది చక్రం తిరిగినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది, అది కూడా తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే తిరుగుతుందో అది తిరగటం వలన అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడటం వలన అందులో ఏమొస్తుందా అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి ముందు ఒక లైట్ ఉండేది. ఎవరికన్నా పాత సైకిల్ ఎవరికన్నా ఉంటే మీరు ఒకవేళ మీ నాన్న వాళ్ళని అడిగి చూడండి, ఇలా సైకిల్కి ఇలా ఉండేయంట కదా అని అడిగి చూడండి. డైనమో అనేది వెనకాల ఉండేది. దాన్ని బట్టి ఇక్కడ బల్బు వెళ్ళడం జరిగేది. దీనికి అంతటికి కారణం ఏంటంటే డైనమో. దానికి ఎవరు పితామహుడే అంటే ఈ యొక్క మైకేల్ ఫ్యారడే అనేటువంటి ఆయన అనమాట. చాలా గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ వాళ్ళు చేశారు. ఓకే, రైట్. సో ఈ ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి రిలేషన్ ఉందా అంటే ఇదిగో ఖచ్చితంగా ఉంది. ఓకేనా? మరి ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినప్పుడు సపోజ్ దీనికి ఎలక్ట్రిసిటీ ఇచ్చానండి, దీనికి నేను ఎలక్ట్రిసిటీ ఇచ్చాను, ఈ కాయిల్కి ఎలక్ట్రిసిటీ ఉంది అనుకుందాం. ఈ కాయిల్ గుండా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి తిరుగుతూ ఉంది. ఐ అనేటువంటి కరెంట్ ఇలా తిరుగుతూ ఉందనుకో. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఇందులో మ్యాగ్నెటిజం వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అని మనం చూస్తే, దీని గురించి మనం గ్రహించాలంటే ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ అనే దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇదిగో ఇలా ఉంటుందండి మ్యాగ్నెటిక్ నీడిల్. లోపల గ్లాసులో ఎక్కడో భద్రంగా లోపల ఉంటుంది. ఈ యొక్క మ్యాగ్నెటిక్ నీడిల్ అనే దాన్ని మనం ఇలా ప్లేస్ చేసినట్టయితే, ఈ మ్యాగ్నెటిక్ నీడిల్లో ఎప్పుడైతే మనం కరెంట్ ఆన్ చేస్తామో, సపోజ్ ఇక్కడ మనం ఒక కీని కూడా ఉంచుకోవచ్చు కావాలంటే, ఈ కీని ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఈ ఆన్ చేసిన వెంటనే ఎలక్ట్రిసిటీ దీని గుండా ప్రొడ్యూస్ అవుతుంది, ఈ కాయిల్ గుండా ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రావెలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే ఈ యొక్క మ్యాగ్నెటిక్ నీడిల్ ఏదైతే ఉందో దాంట్లో డిఫ్లెక్షన్ వస్తుంది. ఓకేనండి? ఇందులో నార్త్ ఇటు సౌత్ అనమాట. ఈ యారో మార్క్ అనేది నార్త్ వైపు చూపిస్తుంది మ్యాగ్నెటిక్ నీడిల్కి. దీంట్లో ఇది ఎప్పుడు కూడా జాగ్రఫికల్ నార్త్ని చూపిస్తుంది. అంటే భూమికి ఉన్నటువంటి నార్త్ డైరెక్షన్, ఉత్తర ధ్రువాన్ని ఇది చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇందులో కూడా కరెంట్ పాస్ అవడం జరుగుతుందో వెంటనే ఇది డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అటో ఇటో తిరగటం జరుగుతుంది. అటో ఇటో తిరిగిందంటే కారణం ఏంటంటే భూమి మారిపోవాలి. కానీ ఏం జరిగింది అంటే ఎలక్ట్రిసిటీ వచ్చింది. అక్కడ ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు అక్కడ మ్యాగ్నెటిజం కూడా ఉంది, డెవలప్ అయింది అనే దాన్ని మనం గ్రహించవచ్చు. ఓకేనా? ఇవన్నీ ప్రయోగాలు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత మనకి మోటార్ తీసుకొచ్చారు, ఎలక్ట్రిక్ మోటార్ వచ్చింది, జనరేటర్ వచ్చింది, మరి ఏసీ మోటారు, డీసీ మోటారు, ఏమండి ఇలాగ చాలా విషయాలు అప్లయన్సెస్ చాలా వచ్చేసినాయి. ఇప్పుడు సపోజ్ సెల్ఫ్ మోటార్ ఉంటుంది మనకి, వెహికల్స్లో సెల్ఫ్ మోటార్ ఉంటుంది. ఆ సెల్ఫ్ మోటార్ దేని మీద పనిచేస్తుంది అంటే ఇదిగో ఈ డైనమో దాని ద్వారా పనిచేస్తుంది. డైనమో ఉంటుంది అక్కడ. ఓకే, ప్రతి దాంట్లో కూడా ఇది చాలా మనకి ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు టర్బైన్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది అనుకోండి. టర్బైన్స్ ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవడానికి అక్కడ డైనమో వాడతారండి. జనరేటర్స్ పనిచేస్తాయి. ఆ జనరేటర్స్ పనిచేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఈ రకంగా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఉన్నటువంటి మంచి అవినాభావ సంబంధం అనమాట. ఓకేనా? సపోజ్ మన ఫ్యాన్ తిరుగుతుందండి. ఫ్యాన్ తిరిగినప్పుడు ఫ్యాన్లో ఆ పర్పెండిక్యులర్గా మనం కరెంట్ అప్లై అవుతుంది. తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క కాయిల్ ఉంటుంది, వైండింగ్ అంటారు దాన్ని. ఆ వైండింగ్ అంతా కూడా గిరగిర తిరుగుతూ ఉంటుంది. గమనించండి. అది తిరగటానికి గల కారణం ఏంటంటే దీంట్లో ఎలక్ట్రిసిటీ, ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వచ్చిందో టక్కున వెంటనే తిరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మ్యాక్సిమం
మనం ఈ యొక్క మోటార్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ విద్యుదయస్కాంతానికి సంబంధించింది, ఎలక్ట్రోమాగ్నెటిజంకి సంబంధించింది. వీ హ్యావ్ టు సెల్యూట్ దెమ్, ద గ్రేట్ సైంటిస్ట్ who have found these great inventions. ఓకే, సరే, మనం తర్వాత క్లాస్లో మిగిలినటువంటి రూల్స్ ఏముంటాయి, ఆంపియర్స్ రూల్ అని, తర్వాత రైట్ హ్యాండ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని, స్విమ్మింగ్ రూల్ అని, ఇలాగా చాలా రూల్స్ ఉంటాయండి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.